దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానిందాము. మొదటి దశలోనికులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఎలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుచు ఉన్నారు. ఆయన వాక్యము ద్వారా అపోస్తులుడైన పౌలు తెసలోనీలకు రాసిన సంఘమునకు ఈ ఉత్తరాన్ని వ్రాస్తూ ఉన్నాడు. దేవుని చిత్తమును నెరవేర్చేవారుగా మీరు ఉండాలి, ప్రతి విషయములో కృతజ్ఞత కలిగి బ్రతకాలని వారికి ఈ మాటలు ఆయన బోధిస్తూ ఉత్తరాన్ని వ్రాస్తూ ఉన్నాడు. ఎందుచేతను ఆయన కృతజ్ఞత కలిగి ఉండమన్నాడు అని మనం ముందు అధ్యాయంలో ఆలోచన చేస్తే, ప్రియులారా, దేవుడు చేసిన మేలులు, ఆయన చేసిన ఉపకారముల వారు మీరు అనుభవిస్తున్నారు. ఎన్నో కష్టాల నుండి దేవుడు తప్పించారు, ఎన్నో కీడుల నుండి ఆయన తప్పించారు. గనుక కృతజ్ఞులై ఉండండి. మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నెన్ని కార్యాలండి, ఎన్ని ఆపదలు తప్పించారు, ఎన్ని అపాయాలు కీడులు తొలగించారు. ఈ రోజున క్షేమం ఇచ్చారంటే ఆయన కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి కదండి. కృతజ్ఞత లేని వారికి ఎన్నడూ ఉండకూడదు. ఆయనకు ఎల్లప్పుడూ కూడా రుణస్థులమైనాం కనుక స్తుతి చెల్లించే వారమై ఉండాలి. బైబిల్ గ్రంథములో అనేక మంది భక్తులు ఆయన పాద సన్నిధానంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి గొప్పవారిగా మారారు. ఎన్నెన్నో కార్యాలు వారు రుచి చూచారు. ఈ ఉదయకాల సమయంలో మన జీవితాలలో అటువంటి కృతజ్ఞత కలిగి జీవిస్తున్నామా ఆలోచన చేయాలి. లూకాసు వార్త 17వ అధ్యాయం 13వ వచనములో యేసుప్రభువారు శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన ప్రయాణమై వెళుతూ ఉన్నాడు. ఆయన శిష్యులు ఆయన వెంట నడుస్తూ ఉన్నారు. మార్గ మధ్యములో 10 మంది కుష్ఠరోగులు వచ్చి, యేసుప్రభా, మమ్మలను కరుణించమని కేకలేస్తారు. ఆయన వారిని చూసి ఆగి, మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకొనమని వారితో ఆయన చెప్పాడు. ఆ మాట విని లోబడి విశ్వాసముతో వారు ప్రయాణము చేస్తుండగా వారు శుద్ధులయ్యారండి. వారికి స్వస్థత వచ్చింది. గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు వారు ముందుకు సాగిపోయారు. యేసుప్రభువారు అంటూ ఉన్నారు, 10 మంది శుద్ధులయ్యారు కదా, ఈ ఒక్కడే వచ్చాడు, వీడు సమరయుడు, వీడొక్కడే కృతజ్ఞత కలిగి ఉన్నాడు. వారు చేసిన మేలు మర్చిపోయారు. అవును ప్రియులారా, కొన్నిసార్లు దేవుని చేసిన కార్యాలు మర్చిపోయి ఈ లోకములో కలిసిపోతున్నామేమో. గనుక దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, కృతజ్ఞత కలిగి బ్రతుకువారిగా ఉండాలని, ఆయనకి లోబడి జీవించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి కృతజ్ఞత లేని వారి సంగతి ఏమిటండి? వాక్యములో వ్రాయబడి ఉన్నది 106వ కీర్తన 22వ వచనములో, దేవుడు చేసిన కార్యాలు వారి రుచి చూసి, ఆయన ఆశ్చర్య కార్యములు వారి చూసి ఆయనను మర్చిపోయారు. కృతజ్ఞత లేని వారిగా వారు ఉన్నారు. గనుక అరణ్యములో ఒక రాలినట్లుగా వారు రాలిపోయారు. దేవుని బిడ్డ, ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఆయన సన్నిధిలో లోబడి జీవించండి. దైవ కార్యములు మీ ఎడల జరుగుతాయి. దేవుని రాజ్యానికి వారసులుగా మారతారు. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకే వందనములు. మేమందరము కృతజ్ఞత కలిగిన స్తుతించే వారిగా ఉంటే ఎన్నెన్నో కార్యాలు మా జీవితంలో జరిగిస్తూ కాపాడుతున్న వాగ్దానము చేశావు. 10 మంది కుష్ఠరోగులు 9 మంది నాయన కృతజ్ఞత లేని వారిగా వెళ్ళిపోయారు. ఒక వ్యక్తి వచ్చి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. మా జీవితాలు కూడా ఆ విధముగా కృతజ్ఞత కలిగిన వారిగా బ్రతుకు భాగ్యం అందరికీ మీరు దయచేయమని ఈ దినమ దీవెనకరంగా మార్చండి. ఎవరి కష్టముల బాధలు ఇబ్బందులు ఉన్నారు వారికనే సహాయం పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో
ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించును గాక. ఆమెన్.